ఓం సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమస్తుతే. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము చెప్పబోయే టాపిక్ 27 నక్షత్రాలు, గ్రహ మహాదశలు. ఏ నక్షత్రం వస్తే ఏ ఏ గ్రహ దశలు వస్తాయి ఈరోజు మనము తెలుసుకుందాం. ఆ గ్రహ మహాదశలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేది ఈరోజు మనము ఒక వ్యక్తి జాతకంలో కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకునికి రవి మహర్దశ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు రవి మహర్దశ ఉంటుంది. కృత్తిక నక్షత్రము మేషరాశిలోను, ఇంకా వృషభ రాశిలోను ఉంటుంది. ఉత్తర నక్షత్రము సింహరాశిలోను, కన్య రాశిలోను ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రము ధనుసు రాశిలోను, మకర రాశిలోను ఉంటుంది. ఈ రవి మార్గదర్శ 6 సంవత్సరాలు. అదేవిధంగా రెండోది రోహిణి, హస్త, శ్రవణం. ఈ జాతకులు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రంలో పుట్టిన జాతకులకు చంద్ర మహాదశ వస్తుంది. చంద్ర మహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాలు. ఈ రోహిణి నక్షత్రం వృషభ రాశిలోను, హస్త నక్షత్రం కన్య రాశిలోను, శ్రవణ నక్షత్రం మకర రాశిలోను ఉంటుంది. ఎందుకంటే మనము గుడ్డిగా గుర్తు పెట్టుకోవడానికి రోహిణి నక్షత్రం వృషభ రాశి, వృషభ రాశి నుంచి కన్య రాశి 5వ రాశి. అదే హస్త నక్షత్రం కన్య రాశిలో ఉంటుంది. కన్య రాశి నుంచి మకర రాశి 5వ రాశి. కాబట్టి 5/5 5/5 శ్రవణ మకర రాశిలో ఉంటుంది. మకరం నుంచి 5వ రాశి మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. 5 5 రాశుల్లో ఒక్కొక్క నక్షత్రాలు పంచడం జరిగింది. అయితే రోహిణి వృషభము, హస్త కన్య, శ్రవణము మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు చంద్ర మహాదశ 10 సంవత్సరాలు వస్తుంది. ఈ విధంగా మనము గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా మూడవది మృగశిర, చిత్త, ధనిష్ట. మృగశిర ఈ 3 నక్షత్రాలు కుజ నక్షత్రాలు, కుజగ్రహానికి నక్షత్రాలు. కుజ మార్గదశ 7 సంవత్సరాలు ఉంటుంది. మృగశిర వృషభ రాశిలోను, చిత్త కన్య రాశిలోను, అదేవిధంగా ధనిష్ట మకర రాశిలో ఉంటుంది. ఈ మహాదశ మొత్తము 7 సంవత్సరాలు. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఆరుద్ర, స్వాతి, శతభిషం రావు మార్గదశ 18 సంవత్సరాలు. ఈ ఆరుద్ర నక్షత్రంలో కానీ, స్వాతి నక్షత్రంలో కానీ, శతభిష నక్షత్రంలో కానీ పుట్టిన జాతకులకు రావు మార్గదశ 18 సంవత్సరాలు వస్తుంది. ఇది ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలోను, స్వాతి నక్షత్రము తులారాశిలోను,
అదే శతభష నక్షత్రము కుంభరాశిలో ఉంటుంది. ఈ దశ 18 సంవత్సరాలు నడుస్తుంది. ఒక జాతకుడు ఆరుద్ర నక్షత్రంలో జన్మిస్తే అతనికి 18 సంవత్సరాలు రావు మార్గదశ ఉంటుంది. లేదా మృగశిర నక్షత్రంలో జన్మిస్తే 7 సంవత్సరాలు కుజమార్దశ, తర్వాత రావు మార్గదశ 18 సంవత్సరాలు వస్తుంది. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఇది గురు మహార్దశ, గురు నక్షత్రాలు. ఇవి 16 సంవత్సరాలు ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వ్యక్తి కానీ, విశాఖలో జన్మించిన వ్యక్తికి కానీ, పూర్వభాద్ర జన్మించిన వ్యక్తికి కానీ గురు మహార్దశ పుట్టినప్పుడే 16 సంవత్సరాలు వస్తుంది. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ నక్షత్రాల్లో పుట్టిన జాతకునికి శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలోను, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోను, ఉత్తరభాద్ర నక్షత్రం మీన రాశిలోను ఉంటుంది. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఆశ్లేష బుధ మహాదశ 17 సంవత్సరాలు. బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలోను, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలోను, రేవతి నక్షత్రం మీనరాశిలో ఉంటుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకునికి బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా 8వ నక్షత్రాల్లో మఖ, మూల, అశ్విని. ఈ మఖ, మూల, అశ్విని నక్షత్రాలు కేతు నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన జాతకునికి కేతు మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ మఖ, మూల, అశ్విని నక్షత్రాలు ఎక్కడ ఉంటాయంటే అశ్విని మేషరాశిలోను, మఖ సింహరాశిలోను, మూల ధనుసు రాశిలోను ఉంటుంది. అదేవిధంగా 9వ నక్షత్రాలు పుబ్బ, పూర్వాషాఢ, భరణి. ఈ నక్షత్రాలు శుక్ర మహాదశ, శుక్రుని నక్షత్రాలు. శుక్రుని నక్షత్రాల్లో శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. భరణి నక్షత్రం మేషరాశిలోను, పుబ్బ నక్షత్రం సింహరాశిలోను, పూర్వభాద్ర నక్షత్రం ధనుసు రాశిలో ఉంటుంది. ఈ మహార్దశ, ఈ నక్షత్రాల్లో జన్మించిన జాతకునికి 20 సంవత్సరాలు శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, మొత్తం కలిపితే 120 సంవత్సరాలు. ఈ ఒక్కొక్క నక్షత్రాలకు ఒక్కొక్క సంవత్సరాలని ఇవ్వడం జరిగింది. రవి కృత్తిక నక్షత్రానికి 6 సంవత్సరాలు, రోహిణి నక్షత్రానికి 10 సంవత్సరాలు, మృగశిర నక్షత్రానికి 7 సంవత్సరాలు, ఆరుద్ర నక్షత్రానికి 18 సంవత్సరాలు, పునరుసు నక్షత్రానికి 16 సంవత్సరాలు, పుష్యమి నక్షత్రానికి 19 సంవత్సరాలు, ఆశ్లేష నక్షత్రానికి 17 సంవత్సరాలు, మఖ నక్షత్రానికి 7 సంవత్సరాలు, పుబ్బ నక్షత్రానికి 20 సంవత్సరాలు. టోటల్ ఒక జాతకుని జీవిత కాలము 20 సంవత్సరాలు ఆయుస్సు మొత్తం. అయితే ఒక జాతకుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినప్పుడు అతనికి బుధ మహాదశ 17 సంవత్సరాలు, తర్వాత కేతు మహాదశ 7 సంవత్సరాలు, తర్వాత శుక్ర మహాదశ
20 సంవత్సరాలు, తర్వాత రవి మహాదశ 6 సంవత్సరాలు, తర్వాత చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, కుజ మహాదశ 7 సంవత్సరాలు, రావు మహాదశ 18 సంవత్సరాలు, గురు మహాదశ 16 సంవత్సరాలు ఇలా రావడము జరుగుతుంది. ఇది ఒక ఏ నక్షత్రంలో పుడితే ఏ సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, ఏ గ్రహ దశలు వస్తాయి అనేది ఈరోజు మనము తెలుసుకుంటున్న ఈ 27 నక్షత్రాలు గ్రహ మహాదశలు. ఇలా మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన జాతకునికి 17 సంవత్సరాలు బుధ మహాదశ, తర్వాత కేతు మహాదశ, తర్వాత శుక్ర మహాదశ, తర్వాత రవి మహాదశ, తర్వాత చంద్ర మహాదశ వస్తుంది. ఒక హస్త నక్షత్రంలో జన్మించిన జాతకునికి పుట్టినప్పుడే చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, తర్వాత కుజ మహాదశ 7 సంవత్సరాలు, తర్వాత రాహు మహాదశ 18 సంవత్సరాలు, గురు మహాదశ 16 సంవత్సరాలు, తర్వాత శని మహాదశ 19 సంవత్సరాలు, తర్వాత బుధ మహాదశ 17 సంవత్సరాలు, కేతు మహాదశ 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, తర్వాత రవి మహాదశ 6 సంవత్సరాలు వస్తుంది. ఒక జాతకునికి మనకు మంచిగా కలిసి రావాలి అంటే ఒక జాతకునికి గురు మంచిగా ఉన్నప్పుడు, గురు దశ రావాలనుకున్నప్పుడు అతను చంద్ర మహాదశలో పుట్టినప్పుడు చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, కుజ మహాదశ 7 సంవత్సరాలు, రావు మహాదశ 18 సంవత్సరాలు, గురు మహాదశ 16 సంవత్సరాలు, తర్వాత శని మహాదశ వస్తుంది. కాబట్టి ఒక జాతకుడు బుధ మహాదశలో పుడితే బుధ మహాదశ 17 సంవత్సరాలు, కేతు మహాదశ మాత్రమే అతనికి బాధిస్తుంది. కాబట్టి 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు అంటే 17, 7 24 సంవత్సరాల తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు అంటే యవ్వన వయసులో 24 నుంచి 44 సంవత్సరాల వరకు శుక్ర మహాదశ నడుస్తుంది. ఈ విధమైన జాతకులు పుడితే ఒకసారి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకునికి 17 సంవత్సరాలు బుధ మహాదశ, తర్వాత కేతు మహాదశ 7 సంవత్సరాలు, తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బాగుండి శుక్ర మహాదశ 20 సంవత్సరాలు యవ్వన వయసులో వస్తే చాలా అద్భుతంగా, చాలా ధనవంతులు, లగ్జరీగా జీవితాన్ని గడపగలరు. అదేవిధంగా ఒక వ్యక్తి కుజ మహాదశలో జన్మిస్తే కుజ మహాదశ 7 సంవత్సరాలు, తర్వాత రావు మహాదశ 18 సంవత్సరాలు, 18 into 25 సంవత్సరాల తర్వాత గురు మహాదశ 16 సంవత్సరాలు వస్తుంది. గురు అతనికి అనుకూలంగా ఉండి మంచి రాశిలో ఉండి కోణాల్లో 5, 7, 9లో గురువు ఉండి జన్మించిన జాతకునికి గురు మహాదశ పట్టిందల్లా బంగారము అవుతుంది. ఈ విధమైన క్యాలిక్యులేషన్ చేసి మనకు సిజరింగ్ కానీ ఏదైనా కానీ నక్షత్రాలు చూసి అది పుట్టే శిశువుకు ఇటువంటి నక్షత్రాలను ఏ దశ నడుస్తుంది, గ్రహ కుండలి ఏ విధమైన గ్రహ కుండలి ఉంది, గురు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు అని మనము ఒక విధమైన జాతకుని తెలుసుకొని ఆ జాతకుని ఈరోజు ఏ నక్షత్రం ఉంది, అతనికి ఏ దశలు వస్తాయి, ఏ గ్రహ కుండలి ఆ నక్షత్రంలో రవి, శుక్రుడు ఎక్కడెక్కడ, రవి, గురు ఎక్కడెక్కడ ఉన్నారు, పాపగ్రహాలన్నీ కేంద్రాల్లోనూ శుభగ్రహాలన్నీ కోణాల్లోనే ఉండి పుడితే ఒకసారి సిజరింగ్ చేపిస్తే ఆ పుట్టిన జాతకునికి మంచి మంచి మహాదశలు వస్తాయి. కాబట్టి అందుకోసమే ఈరోజు 27 నక్షత్రాలు గ్రహ మహాదశల గురించి మనము తెలుసుకున్నాము.
ఈదవ ఈ విధమైన నక్షత్రాలను చూసి జ్యోతిష్యుని అడిగి ఆ పుట్టే జాతకుని విశ్లేషణ చేయవచ్చు. అందుకోసము మనకు మధ్య వయసులో, యవ్వన వయసులో గురు మహాదశ కానీ, యవ్వన వయసులో శుక్ర మహాదశ కానీ వచ్చేటట్లుగా, శుక్రుడు 5, 7, 9లో ఉండేటట్లు, గురువు 5, 7, 9లో 11లో ఉండేటట్లు మనం శిశువును జన్మి సిజరింగ్ చేపిస్తే ఆ శిశువునికి మహాదశ మంచిగా నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. ఓం నమ శివాయ.